ఓం నమో నారాయణాయ. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ భగవంతుని దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఫిబ్రవరి 9వ తేదీ నాడు చొల్లంగి అమావాస్య వస్తుంది. దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించిన రోజే ఈ చొల్లంగి అమావాస్య. అయితే ఇంతటి అద్భుతమైన రోజుని ఒక శక్తివంతమైన దీపాన్ని అలాగే ఒక ముఖ్యమైన పరిహారాన్ని ఇంట్లో చేసుకున్నట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే చోటు చేసుకుంటాయి. అయితే ఆ అద్భుతమైన దీపాన్ని ఎలా చేయాలి, అలానే పూజను ఏ విధంగా చేసుకోవాలి, చొల్లంగి అమావాస్య రోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి, ఇలా అన్ని విషయాల్ని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ముందుగా మనము ఈ ఫిబ్రవరి 9వ తేదీ చొల్లంగి అమావాస్య రోజు అద్భుతమైన ఒక దీపాన్ని వెలిగించుకోవడానికి మనం ముందుగా ఒకటైతే ప్రిపేర్ చేసుకోవాలి, ఒక పదార్థాన్ని. అదేంటి అనేది ముందుగా మనం చూద్దాము. దానికోసం ముందుగా మనము ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసుకున్న కొంచెం బియ్యపిండిని అయితే తీసి పెట్టుకోవాలి. అంటే ముందు రోజు కానీ ఆ ముందు రోజు కానీ ఎక్కువ రోజులు నిల్వ లేకుండా కొద్ది రోజులు ముందుగా కానీ లేదా అప్పటికప్పుడే మనం మిల్లు పట్టించుకున్న బియ్యపిండిని తీసుకోవాలి. ఆ బియ్యపిండికి సరిపడా కొంచెం పంచదార పొడిని కూడా యాడ్ చేసుకొని అందులో చక్కగా కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆ పౌడర్ని అయితే పక్కన పెట్టుకోవాలి. అలానే వాటితో పాటు ఒక 2 పువ్వొత్తులను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అలానే స్వచ్ఛమైన ఆవు నేతిని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ అద్భుతమైన దీపాన్ని వెలిగించుకోవడానికి ఈ పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ 2 ఒత్తుల్ని కూడా మనం ముందుగానే ఆవు నేతిలోని నానబెట్టుకొని ఆ తర్వాత మనం పూజనైతే చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఆవు నేతిలో నానబెట్టుకొని ఈ పదార్థాన్ని అంతటినీ ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నట్లయితే కనుక మనకి పూజ అంతా కూడా సాఫీగా జరుగుతుంది. అయితే ఇప్పుడు పూజా విధానాన్ని, పూజా విశిష్టతని, పరిహారాలని అన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అసలు చొల్లంగి అమావాస్య అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకి విశేషమైన ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడుతుంది. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు రూపమైన వైద్య వీరరాఘవ స్వామిని ఇంట్లో పూజించడం ద్వారా అలానే లక్ష్మీదేవిని ఇంట్లో పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలు అయితే ఎదురవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు పూజా విధానాన్ని అయితే చూసేద్దాం. ముందుగా ఈ చొల్లంగి అమావాస్య పూజ అనేది ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. ఉదయం చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఉదయం కుదరని పక్షంలో సాయంత్రం అయినా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ఈ పూజకి ముఖ్యంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యపిండి మిశ్రమాన్ని, ఆ మిశ్రమం అయితే ఖచ్చితంగా ఉండాలి. దీపం పెట్టుకోవాలి కాబట్టి ఆ తర్వాత వైద్య వీరరాఘవ స్వామి పటం కూడా సిద్ధం చేసుకోవాలి. వైద్య వీరరాఘవ స్వామి పటం అనేది మనకి పూజా స్టోర్స్లో కానీ దేవుడు పటాలు అమ్మే షాప్స్లో కానీ దొరుకుతుంది. ఒకవేళ ఆ పటం లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ లేదా విష్ణుమూర్తి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని మనం పూజనైతే చేసుకోవచ్చు. స్వామి పటానికి ముందుగా గంధం ఇంకా కుంకుమ బొట్టులను అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే విష్ణుమూర్తి పూజ కాబట్టి లక్ష్మీ సమేతంగా మనము విష్ణుమూర్తికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఎదురవుతాయి. కాబట్టి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవచ్చు. వీలైతే లక్ష్మీ సమేతంగా ఉన్న విష్ణుమూర్తి పటాన్ని లేదా వెంకటేశ్వర స్వామి పటాన్ని లేదా వీరరాఘవ స్వామి పటాన్ని పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. అలానే మనం ఏ పూజ చేసినా వినాయకుని కూడా పెట్టుకుంటాం కాబట్టి పసుపు వినాయకుడిని కానీ లేదంటే మన దగ్గర వినాయకుడి పటం ఉన్నా వినాయకుని విగ్రహం ఉన్నా సరే వినాయకుడిని కూడా మనం సిద్ధం చేసుకోవాలి. అలానే చక్కగా పువ్వులతోని అలంకరణ చేసుకున్న తర్వాత మనం దీపాలను అయితే పెట్టుకోవాలన్నమాట.
నిత్య దీపంలాగా మనం మట్టి ప్రమిదలను కానీ వెండి ప్రమిదలను కానీ ఇత్తడి కుందుల్ని వేటినైనా సరే సిద్ధం చేసుకోవచ్చు. వాటితో పాటుగా అద్భుతమైన దీపాన్ని పెట్టుకోవాలని చెప్పాను కదా. ఆ దీపం ముందుగా మనం మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మిల్లు పట్టించుకున్న బియ్యం పిండిలోని పంచదార పొడిని కలిపి పెట్టుకున్నాం కదా. ఆ పంచదార కలిపి పెట్టుకున్న పొడిని మనం ఒక ప్లేట్ తీసుకొని ఇలా కొంచెం లోతుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోని ఈ పంచదార పొడిని అయితే వేసుకోవాలి. వేసుకొని చుట్టూ కూడా ఇలా మనం సర్దుకొని మధ్యలో ఒక చిన్న గుంటలాగా ఏర్పాటు చేసుకొని ముందుగానే ఒత్తులు నానబెట్టి పెట్టుకున్నాం కదా స్వచ్ఛమైన ఆవు నేతిలోని ఆవు నేతిని కూడా మధ్యలో వేసి ఆ 2 ఒత్తులను కూడా ఇలా నిలబెట్టుకోవాలి. పువ్వొత్తులని ముందు ఎందుకు చెప్పానంటే ఈ పిండిలోని మామూలు ఒత్తులైతే అంత బాగా నిలబడవు కాబట్టి పువ్వొత్తులైతే చక్కగా అలా నిలబడతాయి కాబట్టి ముందుగా ఈ పువ్వొత్తుల్ని సిద్ధం చేసుకోమని చెప్పాను. అలా మనం ఒక ప్రమిదలాగా ఆ పిండిని అంతటినీ కూడా ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఇలా ఆవు నేతిని వేసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి చక్కగా ఈ అద్భుతమైన దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా మనసులోని వినాయక స్వామిని తలుచుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి. శుక్లాం వరదరం అనే శ్లోకం చెప్పుకొని ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ ముందుగా మనం వినాయక స్వామికి అయితే పూజను చేసుకోవాలి. వినాయక స్వామికి పూజను చేసుకున్న తర్వాత వైద్య వీరరాఘవ స్వామికి పూజనైతే చేసుకోవాలి. వైద్య వీరరాఘవ స్వామి స్వయంగా ఈరోజు అంటే చొల్లంగి అమావాస్య రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం నుండి ఆవిర్భవించిన రోజండి. అందుకే ఈ చొల్లంగి అమావాస్య రోజు వైద్య వీరరాఘవ స్వామికి విశేషంగా పూజలు చేస్తారు. అలా వైద్య వీరరాఘవ స్వామికి పూజ చేసుకునేటప్పుడు మనం పటం అక్కడ ఏదైనా సరే స్వామిని మనసులో తలుచుకొని మనం పూజనైతే చేసుకోవాలి. అయితే పూజ చేసుకున్నప్పుడు విష్ణు సహస్రనామాన్ని వినడం కానీ విష్ణు సహస్రనామాన్ని చదవడం కానీ చేసుకుంటూ వైద్య వీరరాఘవ స్వామికి అయితే పూజను చేసుకోవాలి. ఈ వైద్య వీరరాఘవ స్వామికి పూజ చేయడం వల్ల ఇంట్లో ఎవరికైతే తరచుగా అనారోగ్య సమస్యలు ఉంటాయో దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంతేకాకుండా చెడు వ్యసనాలు ఎవరైతే ఎక్కువగా ఉంటాయో అంటే తాగుడు కానీ మత్తు పానీయాలకి ఏవైనా అలవాటు పడడం కానీ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత పూజ చేయించి వాళ్ళ చేత మనం ఒక రాగి కడియాన్ని కానీ వెండి కడియాన్ని కానీ స్వామి పూజలో పెట్టి పూజ అనంతరం వాళ్ళ చేతికి వేసినట్లయితే కనుక ఆ మత్తు పానీయాల నుండి అలవాటు నుండి కూడా దూరం అవుతారంట క్రమక్రమంగా. అలానే ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతాయంట. వైద్య వీరరాఘవ స్వామి అంటే స్వయంగా మనకి స్వామి తన చేతులతోని వైద్యాన్ని చేసి మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా నిర్మూలిస్తారని పెద్దల నమ్మకం. అలానే శాస్త్రాలు కూడా చెప్తున్నాయండి. అందుకే ఒక కడియాన్ని కానీ లేదంటే ఒక ఎర్రని దారాన్ని కానీ పెట్టి అవి పిల్లలకైనా ఇంట్లో పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే చేతికి కట్టుకున్నట్లయితే కనుక దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా పోయి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి చక్కగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలానే ఎవరికైనా చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయినా సరే ఆ చెడు వ్యసనాలు కూడా క్రమక్రమంగా తగ్గుతాయి. అయితే మరి ఆ కడియాన్ని మళ్ళీ ఏం చేయాలి అంటే కనుక తమిళనాడులో తిరువల్లూరు అనే ప్రాంతంలోని ఈ వైద్య వీరరాఘవ స్వామి ఆలయం అనేది ఉందండి. ఆ ఆలయంకి వెళ్తానని మొక్కుకొని ఆ ఆలయంలోని హుండీలోని ఈ కడియం వేస్తే గనక ఖచ్చితంగా మనకి అంతా మంచి జరుగుతుంది. అలా మనము ఈ వైద్య వీరరాఘవ స్వామికి ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి పూజనైతే చేసుకోవాలి. అలానే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అష్టోత్తర సత్నామావళి చేసుకుంటూ పూజనైతే చేసుకోవాలి. నైవేద్యం కింద పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కానీ అరటిపళ్ళను కానీ పాలతో చేసిన పదార్థాలని ఇలా ఏదైనా సరే సమర్పించవచ్చు. అలా పూజ అంతా కూడా చేసిన తర్వాత అనంతరం ఆ రోజు అమావాస్య కాబట్టి ఎవరికైనా మన పూర్వీకులకి పిండ ప్రదానాలు చేయాల్సి ఉంటే కనుక పిండ ప్రదానాలు చేయడం, లేదా మన ఇంటి ఆవరణలో ఏదైనా పక్షులకు కానీ కాకికి కానీ కొంచెం భోజనం పెట్టడం లాంటివి చేస్తే
మంచిది అంటారు. మన పూర్వీకుల యొక్క ఆత్మ శాంతి చేకూరుతుంది అంటారనమాట. అంతేకాకుండా ఆలయాల్లోని దాన ధర్మాలు చేసినా, అలానే అన్నదానం చేసినా చాలా మంచిది అంటారు. ఒక్కరికైనా సరే అన్నదానం చేస్తే చాలా మంచిది అంటారు. ఆ తర్వాత ఈ దీపం అంతా కూడా కొండెక్కిన తర్వాత ఆ మధ్యలో ఉన్న వత్తి ఏదైతే ఉంటుందో ఆ వత్తిని తీసేసి మిగిలిన పిండిని అంతటినీ కూడా శుభ్రంగా కలిపి మనం వాటిని అంతటినీ కూడా చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, మన ఇంట్లో అందరికీ కూడా మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, ముఖ్యంగా పిల్లలు పుట్టలేని దంపతులు కనుక తీసుకున్నట్లయితే అతి తొందరలోనే వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం. అలానే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఇది తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారని ఒక ప్రత్యేకమైన నమ్మకం అన్నమాట. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం అంటే ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం నాడు 1 కేజీ బెల్లాన్ని ఇంట్లో అందరూ కూడా పేర్లు చెప్పుకొని, దగ్గరలోని నది ఉన్నా నుయ్యి ఉన్నా సరే ఆ నూతిలోని 1 కేజీ బెల్లాన్ని కనుక మన ఇంట్లో వాళ్ళందరి చేత కనుక చిన్న చిన్న ముక్కల కింద వేయించినట్లయితే మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అంటారు. అలానే ఇంట్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది అంటారు. అదేవిధంగా మనకు అందుబాటులో నుయ్యి కానీ ఏదైనా నది కానీ లేనట్లయితే కనుక ఇంట్లోనే ఆ రోజు సాయంత్రం ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా నీళ్లు తీసుకొని ఆ నీటిలోని మన ఇంట్లో అందరి చేత కూడా చిన్న చిన్న బెల్లం మొక్కల్ని ఆ నీటిలో వేసినట్లయితే కనుక ఇంటికి అంతా మంచి జరుగుతుంది అంటారు. ఆ తర్వాత ఆ నీటిని ఒక పచ్చని చెట్టు కింద కానీ లేదా ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ వేసేయడం మంచిదన్నమాట. ఈ విధంగా మనం ఈ వైద్య వీరరాఘవ స్వామికి ఈ అద్భుతమైన దీపాన్ని వెలిగించి ఈ అద్భుతమైన ఒక మంచి రెమెడీని చేసుకున్నట్లయితే కనుక ఇంట్లో అన్ని విధాలుగా కూడా శుభం చేకూరుతుంది. ఆ విష్ణుమూర్తి తండ్రి దయ వల్ల మనందరం కూడా ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటున్నాం.